జ్యోతిషం ఒక సబ్జెక్టు, వాస్తు, ఆధ్యాత్మిక పుస్తకాలకి జ్యోతిష పుస్తకాలకి ఏవి ఎక్కువ కొంటారనుకోవచ్చు? ఇప్పుడు రామాయణ మహాభారతాలు ఎప్పుడు రెగ్యులర్గా పోతాయి సార్. ఇవి వాటికి ఎప్పుడు మనం వద్దన్న తీసుకెళ్ళి ఉంటారు వాటి భక్తులు. ఓకే. ఇప్పుడు మనం సపరేట్గా జ్యోతిషం అమ్ముతున్నాం కాబట్టి మనకు జ్యోతిషం బ్రాండ్ ఉంది ఒకటి. అదే జ్యోతిషం పుస్తకాలు ఉంటాయి. ఎవరైనా ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ మనం రిఫర్ చేస్తారు, పలానా తెలుగు బుక్ కోసం అండి ఆయన దగ్గర ఉంటాయండి, లేకపోతే చెప్తారు ఏ బుక్ కొనాలి కూడా ఆయనే చెప్తాడు. ఫ్యాకల్టీ అంటారు మేము కొనాలి అడుగుతారు ఫ్యాకల్టీని స్టూడెంట్స్, మీరేం వద్దు ఆయన దగ్గర బండి మీ ప్రాబ్లం చెప్పండి ఆయన ఇచ్చేస్తాడు మంచి బుక్స్. మీకు ఏ చూసి ఆయనే ఇస్తారు ఆడిపోండి అని చెప్తారు. ఇప్పుడు కూడా తెలుగు యూనివర్సిటీ ఉంది వాళ్ళు కానీ, ఐకాస్ ఉంది వాళ్ళు కానీ, ఐకాస్ బ్రాంచెస్ ఉండే సిటీ వాళ్ళందరూ కూడా చెప్తారు. సికింద్రాబాద్ బ్రాంచ్ ఉంది, రామచంద్ర గారు ఉన్నారు ఆయన కానీ, ఇంకా వేరు బ్రాంచ్లు ఉన్నాయి మా సిటీలో, వాళ్ళందరూ కూడా రిఫర్ చేస్తారు. వాళ్ళు ఆయన దగ్గర బండి మంచి బుక్స్ ఇస్తాడు తీసుకోండి అని చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్తారు, ఇప్పుడు కూడా నిరంతరం. ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో ఇప్పుడు హెడ్ ఉండరు సత్యనారాయణ గారు, ఆయన కూడా చెప్తుంటాడు పలానా ఆయన దగ్గర బండి అయ్యా. ఇంకొకటి ఏంటంటే మీకు అర్థమైపోద్ది ఏది స్టాండర్డ్ బుక్ అనేది. అందరూ అడుగుతూ ఉంటారు కదా, అవును సార్ పలానా బుక్ ఉంది అనగానే ఇది స్టాండర్డ్ బుక్ అనమాట అనే ఒక. ఎస్ సార్ అవును. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు 10 మంది వచ్చి ఆ బుక్ అడగానే ఇది మంచిదని నాకు మైండ్లోకి వెళ్ళొద్ది, ఎవరికైనా రెఫర్ చేస్తా. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ బుక్ బాగుంటుందండి అదే తీసుకోండి అని చెప్తా, వాళ్ళకి కూడా కనెక్ట్ అవుద్ది. ఈయన చెప్పింది కరెక్ట్, మళ్ళీ వస్తాడు ఈయన మంచి బుక్ ఇచ్చాడు. నాకు సబ్జెక్ట్ తెలవకపోయినా 10 పుస్తకాలు చూసి చెప్పడం వల్ల ఏమవుతుంటే అది వాళ్ళ తీసుకుంటున్నారు, బుక్స్ అవుతున్నారు సార్. ఓకే. తర్వాత మీరు హైదరాబాద్ బుక్ ఫెస్టివల్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా మీరు? అవును సార్ అవును సార్. ఎన్నాళ్ళ నుంచి ఇట్లా దీంట్లో ఎంటర్ అయ్యారు? అసోసియేషన్ ఎట్లా ఏర్పడింది? ఇప్పుడు అసోసియేషన్ అంటే 1986లో ఫామ్ అయింది సార్. ఇది అప్పుడు మనం లేము. ఓకే. 2006 నుంచి నేను ఉన్నాను సార్ దీంట్లో. 2005లో మెంబర్షిప్ తీసుకున్నా, 2006 నుంచి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండా. ఇంతకుముందు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఉండా దీంట్లోనే. ఓకే. 2006 నుంచి అంటే 2014 వరకు వేరే వాళ్ళు ఉన్నారు మనకు. సాధినేని శ్రీనివాసు, హనుమంతరావు గారు ఉండేవాడు, వాళ్ళ దగ్గర కూడా నేను పనిచేశాను. దాని తర్వాత జూలూరు గౌరీశంకర్ గారు, రాజేశ్వర గారు, చంద్రమోహన్ గారు వీళ్ళంతా ఉండే, వీళ్ళతో పాటు కూడా నేను ట్రావెల్ చేశాను జాయింట్ సెక్రటరీగా బుక్ ఫేర్లో. ఇప్పుడు ప్రజెంట్ అంటే యాకూబ్ గారు, బాలరెడ్డి గారు, వాసు గారు, నారాయణ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళ టీంలో కూడా నేను ఉండా. ఈ 4 టీంల్లో ఉండా కానీ నిరంతరం ఎప్పుడు మన పని మనం చేసుకునేవాళ్ళం. మనకు పని చెప్పి చెబితే పర్లేదు సోహన్ బాబు ఈ బాగానే ఉంటాడు చేయొచ్చు, ప్రతి వాళ్ళకి మనకి పాజిటివ్గా నెగిటివ్ లేదు అసలు ఎవరు. ఓకే. అందరితో బాగుంటాం, మనకి ఆ పని చేసుకుంటాం, మనకి ఇచ్చిన పని కంప్లీట్ చేసి మన పని చూసుకుని వచ్చేవాడిని సార్ నిరంతరం. ఇప్పుడు వరకు కూడా మనకు గుడ్ విల్ పర్వాలేదు దాంట్లో మనకి. సోహన్ బాబు మంచి వ్యక్తిరా అని అట్లా పేరు సంపాదించాం మనం. ఓకే. అంటే బుక్ ఫెస్టివల్స్లో ఇక్కడ అమ్ముడవుతుందా లేకపోతే డైరెక్ట్గా వచ్చి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉంటారా? బుక్ ఫెస్టివల్ ఏంటంటే సార్ ఆ పుస్తక ప్రపంచానికి వస్తారు జనం, ఈ షాపులకు రానేళ్ళిన వాళ్ళు. అంటే ఈ షాపులు ఇప్పుడున్న పరిస్థితిలో ట్రాఫిక్ ఇవంతా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బుక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే 10,000 20,000 ఒక్కసారి కొనుక్కుంటారు, సంవత్సరానికి సరిపాలు. ఏవైతే ఉందో లిస్ట్ రాసుకుంటారు, కొత్త బుక్స్ ఉన్నాయి చూస్తారు, అవి టాలీ చేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన కొన్ని పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోతారు. పెద్ద వాళ్ళు వస్తారు, వాళ్ళు కానీ రాజకీయవేత్తలు వచ్చి కొనుక్కుంటారు సార్ పుస్తకాలు. వాళ్ళు వచ్చి ఒక్కసారి 20,000 30,000 కొనేసుకుని ఇంట్లో పెట్టి చదువుకుంటారు, ఒక పర్సనల్ లైబ్రరీ మెయింటైన్ చేస్తారు. సాధారణంగా బుక్ ఫెస్టివల్ పెట్టినప్పుడు ఎన్ని వేల రూపాయల పుస్తకాలు అమ్ముతారు మీరు? ఎన్ని రోజులు ఉంటుంది అది? అది 10 రోజులు జరుగుతుంది సార్. ఫిక్స్డ్ అదే డేట్? ఎందుకంటే ఒక క్రిస్మస్ ఇవన్నీ కలిసి వస్తాయి, మనకు హాలిడేస్ వస్తాయి, ఆ డేట్ పెడుతుంటాం సార్. ఏ డేట్ పెడతారు? క్రిస్మస్ మనకు డిసెంబర్ లాస్ట్ వీక్ పెడుతుంటాం జనరల్గా 15th నుంచి 25th అట్లా మధ్యలో నుంచి. ఎందుకంటే క్రిస్మస్ ఎందుకంటే హాలిడేస్ వస్తాయని క్రిస్మస్ కూడా కవర్ చేస్తే ఇప్పుడు ఆ డేట్లు కలుపుకుంటాం. ఆ 2 ఆదివారాలు 2 శనివారాలు వస్తే ఎక్కువ మంది రాగలుగుతారు, పాఠకులు కానీ బుక్ కొనుగోలుదారు గారు వస్తారు కదా సార్. ఈ షాప్లో ఆడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం సేల్స్ వాళ్ళకి పాపం రెంట్ కట్టి వస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. అందుకే గవర్నమెంట్ కూడా ఎప్పుడు సహకారం చేస్తుంది మనకి. తెలంగాణ వచ్చిన కాడి నుంచి కూడా బుక్ ఫెస్టివల్కి ఇంతకుముందు గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా పూర్తి సహాయ సహకారాలు. అంటే ఫ్రీగా ఇస్తారా? ల్యాండ్ ఫ్రీగా ఇస్తారు సార్ వాళ్ళు, అట్లాగా ఇచ్చి పుస్తకాన్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఓకే. వాళ్ళు ఇప్పుడు ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ, లాస్ట్ ఇయర్ అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు, మొన్న కాక అంతకుముందు సంవత్సరం ఆయన ఇనాగ్రేషన్ చేశారు. ఓకే. మొన్న జూపల్లి కృష్ణారావు గారు వచ్చి మంత్రి గారు వారు ఇనాగ్రేషన్ చేశారు. గవర్నర్ గారు, ఇతర శాఖలు మంత్రులు, ఆ డిపార్ట్మెంట్ వాడు. మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు అవుతుంది? అది ఖర్చు అవుతుంది, ఇంకా దానికి పెట్టాల్సి వస్తుంది. అంటే షాపు పెట్టుకునే వాళ్ళకి సపోజ్ మీరు పెట్టుకోవాలనుకోండి, మీరు ఎంత కట్టాల్సి వస్తుంది అక్కడ? ఇప్పుడు అంటే మనం ఒక 15,000 కట్టాల్సి వస్తుంది సార్. అదేమవుతుందంటే ఆ కన్స్ట్రక్షన్ మీకేమైనా మినహాయింపు ఉంటుందా? అందరికి సమానమే. మీరు వైస్ ప్రెసిడెంట్ అని మాత్రం మీకు ఏమి స్పెషల్ ఏమి ఉండదు. మనం ఇంకా మనం పని చేస్తాం, వెళ్ళి అక్కడ వర్క్ చేస్తాం. ఎందుకంటే దానివల్ల మనం ఎదిగాం కదా సార్. అదే ఆ బుక్ ఫెస్టివల్ మనం పైకి ఎదిగాం.
20 ఏళ్ళ నుంచి పెట్టుకుంటే ఏదో కొస్త మనం 10 లక్షలు అమ్మేమనుకోండి, సపోజ్ 5-6 లక్షలు 10 లక్షలు అమ్ముతుంటాం. ఆ డబ్బులు మనకి ఇంకో రొటేషన్ అవుద్ది కదా సార్. ఓకే. ఆ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ మనం ఎదిగినప్పుడు ఏంటంటే దానికి ఎంత కొంచెం చేద్దాం మన తరపు నుంచి కొంచెం అని నేను సోషల్ సర్వీస్ వెళ్ళి చేస్తుంటాను. ఓకే. డబ్బులు ఏం తీసుకోండి, వెళ్ళి సర్వీస్ చేస్తే ఎప్పటి నుంచి. ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఒక 5 లక్షలు అమ్ముతారా? ఇంకా ఎక్కువ అమ్ముతారు ప్లేస్ని బట్టి. 5 లక్షలు తగ్గకుండా. లాస్ట్ ఇయర్ అయితే 9 లక్షల దాకా అమ్మాము సార్. పర్వాలేదు మంచి సేల్స్ అది మనకి. అలాగే విజయవాడలో కూడా అలాగే ఉంటుంది సేల్స్? విజయవాడలో ఉంటుంది, బాగానే ఉంటుంది అక్కడ కూడా. పర్వాలేదు, వాళ్ళకి కూడా ఏరియాని బట్టి వాళ్ళకి కూడా బాగానే వస్తుంది. ఎక్కడికి వెళ్తా ఉంటాయి ఫెస్టివల్స్? ఎక్కడెక్కడ జరుగుతుంటాయి? అన్ని చోట్లకి వెళ్తారు దాదాపు? లేదు సార్, ఎంతమంది వెళ్ళేవాళ్ళం. కరోనా ముందు విజయవాడ తిరుపతి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడు కరోనా తర్వాత మ్యాన్ పవర్లోకి వెళ్ళట్లేదు. విజయవాడ ఒక్కటే వెళ్తున్నాం సార్ ప్రజెంట్ ఇప్పుడు. ఓకే. మన బుక్ ఫెస్టివల్ అయితే విజయవాడ జరుగుతుంది. మనం వైజాగ్ ఉండదా? వైజాగ్ కూడా ఉంది సార్. వైజాగ్ ఉంది, తిరుపతిలో ఉంది. వైజాగ్ తిరుపతికి వెళ్ళరా మీరు? నెల్లూరు ఉంది, వెళ్ళట్లేదు సార్. మరి అక్కడ వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు. ఏదైనా బుక్స్ కావాలంటే అక్కడ షాప్లో మనం పంపిస్తూ ఉంటారు సేల్స్ కోసం. వాళ్ళకు కొంచెం కొత్త బుక్స్ వెరైటీ కావాలంటే మన దగ్గర ఉండే కొన్ని ఏదైనా రేర్ బుక్స్ ఉంటే వాళ్ళకి పంపిస్తుంటాం, వాళ్ళు అమ్మి మనకి డబ్బులు ఇస్తుంటారు. ఓకే. ఇంకొకటి అండి, పుస్తకాల విషయంలో పెద్ద సమస్య ఏంటంటే చెదలు పట్టడం, వాటిని భద్రపరచడం అనేది పెద్ద సమస్య. మరి మీ పుస్తకాల షాప్కి వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటాయి పుస్తకాలు. ఆ రహస్యం ఏంటి చెప్పండి ఒకసారి. అంటే ఎప్పుడు తీసి దులుపుకోవాలి సార్. కనీసం 6 మంత్స్కి ఒకసారి బుక్స్ వెనకాల తీసి దులుపుకుంటా ఉంటే సరిపోతుంది. అందులో గోడలకి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి సార్. గోడ టచ్ అవ్వకూడదు, క్లోజ్ అవ్వకూడదు, గాలి రావాలి, ఫ్యాన్లు వేసుకుంటుండాలి. ఓకే. ఇప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే అప్పుడు నిమ్మ వస్తుంటుంది సార్ వర్షాలు. అప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకుని చెదల మందు లాంటివి తెచ్చి కొంచెం ఫ్రెష్ చేస్తూ ఉంటే ఆ వాసన కొంచెం రావు. చెదలు ఎప్పుడు వస్తుందండి జనరల్గా? అసలు మన షాప్లో రాదండి. అదే బయట నుంచి పుస్తకాలు వస్తాయి చూసారు సార్, రాజమండ్రి నుంచి తెప్పిస్తాం. అప్పుడు వాటిలో వర్షానికి లేకపోతే వాళ్ళ దగ్గర గోడలు వచ్చినాయి మనకి అటాక్ అవుతుంది. ఓకే. అదే మన షాప్లో చెదలు రాదు జనరల్గా. బయట నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ పుస్తకాల నుంచి వచ్చి మన దాంట్లో కలపడం వల్ల ఓకే దాంట్లో ఏదైనా చెదల పురుగులు ఉంటే అవి ఏంటంటే మన బుక్స్లోకి వచ్చే ప్రమాదం ఉంటుంది, మన షాప్లోకి అటాక్ అవుతుంది. ఓకే. అట్లా జరుగుతుంది. కానీ పుస్తకాల విషయంలోనండి వాటిని భద్రపరచడం అనేది పెద్ద సమస్యే. డస్ట్ ఎలర్జీ కూడా ఉంటుంది. కొంతమంది డస్ట్ ఎలర్జీ వచ్చిన తర్వాత అని చెప్పి ఈ బుక్స్ చదువుతున్నారు. కంఫర్ట్ ఈ బుక్స్లో ఉంటుందా లేకపోతే మీ పుస్తకాల్లో ఉంటుందా? పుస్తకమే ఎప్పుడైనా బెస్ట్ సార్. ఎప్పుడు 100%. ఈ బుక్ అనేది వేస్ట్ 100%. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్, ప్లస్ ఎందుకంటే చదివిన వాళ్ళు కూడా చెప్తారు, నాయన పుస్తకం కావాలి నాకు, ఫోన్ వద్దు, ఈ బుక్స్ వద్దు అసలు. దీనివల్ల కళ్ళ ఎఫెక్ట్, మన ఆలోచన ఉండదు. ఈ పుస్తకం పట్టుకుని చదువు ఈ ఆనందం వేరు. పుస్తకం పట్టుకుని నిద్ర వస్తుంది, ఈ బుక్ పట్టుకుని నిద్రపోతుంది. ఓకే. నిద్ర రావాలంటే పుస్తకం పట్టుకోవాలి. అంటే నిద్ర రావడానికి చదువుతా కొంచెం హ్యాపీగా ఉంటాం. దానివల్ల ఏంటంటే మానసిక శాంత, కళ్ళు పోవటం, ఇది కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సాధ్యమంతవరకు అది తగ్గించుకుంటేనే మంచిది అని బుక్కి ఇటు వస్తున్నారు సార్ జనం అందరూ.